హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే ఈపాన్ ఎలా చేసుకోవాలి. ఈపాన్ అంటే ఏంటి అంటే ఫిజికల్గా డాక్యుమెంట్లు ఇవ్వకుండా, అదేవిధంగా ఏ నెట్ సెంటర్కి వెళ్ళకుండా, ఏ సిగ్నేచర్ ఫోటో లేకుండానే జస్ట్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపించిన సైట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైట్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ మీ వెరిఫై చేసుకోవచ్చు మీ పాన్ని. అదేవిధంగా అప్లై ఈపాన్ అని ఉంది కదా, నేనైతే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. ఈపాన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు రీచ్ అయితేనే మాత్రం మీరైతే ఈ ఈపాన్ అనేది అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇది పేపర్లెస్, అదేవిధంగా కాస్ట్ కూడా ఏమీ ఉండదు, జీరో కాస్ట్ అనమాట. దీనికోసం మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే 1 or 2 minutesలోనే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పాన్ అనేది జనరేట్ అయిపోతుంది మీ పేరు మీద. ఈ పాన్ని మీరు ఏ బ్యాంకులకైనా కానీ, ఏ పోస్ట్ ఆఫీస్లో కానీ, మీకు అకౌంట్కి సంబంధించిన ఎక్కడైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విషయాలు, ఈ పాన్, అదేవిధంగా చెక్ స్టేటస్, డౌన్లోడ్ పాన్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో నుంచి చేసుకోవచ్చు. దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఫస్ట్ అయితే నేను గెట్ ఏ న్యూ ఈ పాన్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో అయితే మీరు మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అవి చాలా క్లియర్గా చదవండి. చదివిన తర్వాత వాటికి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మాత్రమే అప్లై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసి అప్రూవ్ అయినా నో ఇష్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు అప్లై చేసినా అది రిజెక్ట్ అవుతుంది. సో దీనికైతే ఎటువంటి ఛార్జెస్ లేదు కాబట్టి మీరైతే ట్రై చేసుకోవచ్చు. సో నేనైతే ఆధార్ ఇచ్చి ట్రై చేశాను. నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఓటీపీ వ్యాలిడేషన్ వచ్చింది. ఇక్కడ టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అయితే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడం. ఈ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనకు వచ్చిన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చి అథెంటికేషన్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకొని ఒక కన్ఫర్మేషన్ స్క్రీన్ అయితే వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మీకైతే అక్నాలజ్మెంట్ వస్తుంది. సో ఈ అక్నాలజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను. జస్ట్ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. మీ ఆధార్లో ఏమైతే ఉన్నాయో ఆ నేమ్ ఏముంటుంది, మీ ఫాదర్ నేమ్ అదే ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అదే ఉంటుంది. అదేవిధంగా అక్నాలజ్మెంట్ అంటే స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మీకైతే ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఇది టోటల్గా ఇన్స్టెంట్గా వచ్చిన ఈ పాన్ కార్డ్ ఇది. అదేవిధంగా దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఇది త్రూ ఆధార్ కార్డ్ లింక్ ద్వారా అయితే అథెంటికేషన్ అయ్యి మీకైతే డేటా ప్రొవైడ్ చేస్తుంది. ఇది జెన్యూన్ పాన్ కార్డ్ అనమాట. నార్మల్ పాన్ కార్డ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇది కూడా అదే విధంగా వర్కౌట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.